Hello everyone. Hello everyone. అందరు బాగున్నారా? సో ఈరోజు మనము లాస్ట్ వీక్ ఎక్కడైతే ఫ్రాక్షన్స్ లో మనము వదిలేసామో అక్కడ నుండి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫ్రాక్షన్స్. లాస్ట్ వీక్ ఫ్రాక్షన్స్ లో మనం ఏమేమి చేసాము స్టెప్స్ చెప్పండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ కి రూల్ ఏం చెప్పుకున్నాము మనము? న్యూమరేటర్ ఈజ్ less than denominator. This is the first step, right? Second step ఏం చెప్పుకున్నాం మనము? ఇంప్రాపర్. ఎస్ మనము లాస్ట్ వీక్ ఏమేమి డిస్కస్ చేసాము? ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ డిస్కస్ చేసాము. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనము? ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే పిజ్జాని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. పిజ్జాలో ఏం డిస్కస్ చేసాం మనము? పిజ్జా కనుక ఒకవేళ ఇది పిజ్జా అయితే దీని 8 పీసెస్ కింద 2, 4, 8 అంతే కదా. 1, 2, 3, 4, 5, 6 ఇంకొకటి 8 పీసెస్ కింద డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఒక్కొక్కళ్ళకి ఎన్ని పీసెస్ వస్తాయి? 1/8. సో 1/8. 8 మంది తీసుకుంటే కనుక పిజ్జా ఫర్ 8 ఫ్రెండ్స్. 8 ఫ్రెండ్స్ తీసుకుంటే 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 అలాగ మొత్తం 8/8 వస్తాయి. సో 8/8 ఈజ్ ఈక్వల్ టు 1 ఫుల్ పిజ్జా, రైట్? 1 ఫుల్ పిజ్జా. ఇది మనము ప్రాపర్ ఫ్రాక్షన్ కి చెప్పుకున్నాం. ద నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఏముంటుంది? న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ denominator. Example 8/5 or 7/6 or 2/6 or anything 10/3 రాద్దాం. 10/3. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అలాగే మనం ఇంకోటి థర్డ్ ఏం డిస్కస్ చేసాం మనము? థర్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? 3, 4/5 ఈ ఫార్మాట్ లో ఉంటుంది. అంటే మనకి ఒక ఫుల్ హోల్ నెంబర్ ఉంటుంది, ఒకటేమో ఫ్రాక్షన్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఫ్రాక్షన్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x/y ఫామ్ లో ఉంటుంది. సో ఈ 3, 4/5 ని నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి రాయాలి అంటే అలాగా 3 × 5 + 4, రైట్? 3 × 5 + 4 divided by 5 is equal to 19/5. ఇది కూడా చూడండి. ఆల్ ద టైమ్ మీరు కనుక మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది మిక్స్డ్ ఫ్రాక్షన్స్ will be in improper form. Okay,
సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు తీసుకుంటే అది మొత్తం అంతా ఇంప్రాపర్ ఫామ్లోనే ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఈ 3 సినారియోస్ మనం డిస్కస్ చేసుకున్నాము మొన్న. ఈరోజు ఈ 3 సినారియోస్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చేద్దాం. దానికంటే ముందర నేను ఇక్కడ ఫ్రెష్ పేజ్ పెట్టాను. అనోటేషన్ ఆన్ చేస్తున్నాను. ఆల్రెడీ అనోటేషన్ ఆన్లోనే ఉంది. మీకు ఏమైనా డౌట్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే కనుక ప్లీజ్ మెన్షన్. అప్పుడు మనము సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ డౌన్ సారా. I didn't get what. ఒక్క నిమిషము నేను దీన్ని కిందకి. ఓకే, ఇక్కడ చూడండి. ఎస్ సార్, వాట్ రాయండి. వాట్ ఈరోజు మన టాపిక్ కూడా ఫ్రాక్షన్స్. మనము 3 రకాల ఫ్రాక్షన్స్ చూసాం కదా. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్, రైట్? సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే ప్రాపర్ ఫ్రాక్షన్, ఎడిషన్ using proper fraction, with same denominator. ఓకే, అంటే ఏంటి అంటే 1/2 ప్లస్ 3/2, 1/2 ప్లస్ 3/2. అంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది? సేమ్ డినామినేటర్ వస్తుంది. బట్ మీ ఏదైతే న్యూమరేటర్ ఉందో అది డిఫరెంట్ ఉంటుంది. ఆర్ 13/2 సంథింగ్. ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఏం చేయాలి? ఇఫ్ డినామినేటర్ ఇస్ సేమ్, మన ఎల్సిఎం తీసుకుంటే కనుక ఎల్సిఎం 2 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది. సో 1 టైమ్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4/2. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అలాగే మీరు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 1/7 ప్లస్ 18/7. దీంట్లో కూడా మనకి సేమ్ డినామినేటర్ ఉంది. సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి 7 మన డినామినేటర్ కింద వస్తుంది. ఎందుకంటే ఈ రెండింటిని 7, నేను ఎల్సిఎం చేశానంటే 7 1 టైమ్. సో 7 × 1 × 1 ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది మనకి. ఓకే, 7 × 1 × 1 7. సో ఈ 7తో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 1. సో 1 ప్లస్ ఈ 7తో ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది? 1 టైమ్. సో ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 19. 19/7 ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్, 3/8 డివైడెడ్ బై 22/8. దీనికి ఆన్సర్ మీరు చాట్లో పెట్టండి. 3/8 ప్లస్ 22/8 ఆన్సర్ చెప్పండి మీరు.
చాట్లో మెన్షన్ చేయండి. చాట్లో మీరు మెన్షన్ చేయండి ఆన్సర్ ఎంతో. 2/8 ప్లస్ 22/8 ఎవరైనా మెన్షన్ చేశారా చాట్లో? నో. 2/8 ప్లస్ 22/8 ఇక్కడ కూడా సేమ్ సినారియో. 8 will be your denominator or 8 will be 8ని 8 తోటి మనము ఎల్సిఎం చేస్తే 8 వస్తుంది. సో ఇక్కడ కూడా 3 ఇక్కడ 1 టైం పోతుంది 8. సో 1 × 3 3. అలాగే ఇది కూడా 1 టైం పోతుంది, ఇది 22 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25/25/8. ఓకే, దీస్ ఆర్ ఇవేవైతే ఉన్నాయో ఆల్ దీస్ ఆర్ హ్యావింగ్ సేమ్ డినామినేటర్. ఇప్పుడు మనకి డిఫరెంట్ డినామినేటర్. సెకండ్ సినారియో చూడండి. ప్రాపర్ ఫ్రాక్షన్ using different denominator. ఓకే, అప్పుడు ఏమవుతుంది మీకు? ఎగ్జాంపుల్ చూడండి. దీనికి ఎగ్జాంపుల్ 3/8 ప్లస్ 7/5 ఇలా ఉంది మీకు ఇప్పుడు. ఓకే, ఈ రెండు మీరు కనుక తీసుకుంటే ఈ రెండు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్, వేర్ న్యూమరేటర్ ఇక్కడ మీరు 2/5 తీసుకోండి. వేర్ denominator is greater than the numerator. సో ఇక్కడ 5, ఇక్కడ 8, ఇక్కడ 5. డినామినేటర్ 8 5 ఉంది. ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ లెస్. దీనికి మనం ఎట్లా చేస్తాం? దీనికి ఎలా చేస్తాం మనము? సేమ్ ఎల్సిఎం చేస్తాం. ఇక్కడ కూడా మనం సేమ్ ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి? 8 + 5 ఎల్సిఎం చేస్తే ఏవి పోవు, 1 8 1 1. సో మీకు ఎంత ఎల్సిఎం చేస్తే 8 × 5 × 8 × 1 × 1. సో 40 వస్తుంది మీకు ఎల్సిఎం చేస్తే. మనకి ఎప్పుడన్నా సరే డినామినేటర్ కనుకను సేమ్ లేదు ఆర్ డినామినేటర్ సేమ్ ఉంటే కనుక ఆ డినామినేటర్ ఏదైతే ఉందో అదే మన ఎల్సిఎం అవుతుంది. అదర్వైజ్ డినామినేటర్ కనుక అది సేమ్ లేదు అంటే ఆ రెండిటలకి ఇప్పుడు నేను చేసా కదా ఇక్కడ పక్కకు రాస్తాను, సో దట్ మీకు ఫ్యూచర్లో కూడా రిఫరెన్స్ ఉంటుంది. 8 5 ఇది పోనే పోవు, డైరెక్ట్గా మనము మల్టిప్లై కూడా చేసేయచ్చు. 8 1 ఇక్కడ 5 రాసేసుకుంటాం. 5 1 1. సో 8 × 5 40. ఇప్పుడు 3/8 ఇక్కడ చూస్తే కనుక మీరు 40 తీసుకుంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 8 × 5 = 40. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఆ 5 తోటి ఈ 3ని మల్టిప్లై చేస్తాం. 3 × 5. ఈ 5 ఏంటి? ఈ 8 తోటి ఎన్నిసార్లు కనుక ఇది డివైడ్ అయ్యిందో అది నేను ఇక్కడ పైన దాంతో ప్లస్ చేస్తున్నాను. ప్లస్ 2 × ఈ 5 ఎన్నిసార్లు పోతుంది మనకి 40లో? 2 × ఎన్నిసార్లు పోతుంది? ఇది 8 టైమ్స్. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది ఆన్సర్ అప్పుడు? 15 + 16 divided by 15 + 16 divided by 40. 15 + 16 divided by 40 అంటే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఫైనల్ 31 divided by 40. This is your answer. దీంట్లో కండిషన్ ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నాం మనం.
ప్రాపర్ ఫ్రాక్షన్ కాకపోతే డిఫరెంట్ డినామినేటర్. ఫస్ట్ సినారీలో ఏం చేస్తాం మనము, విత్ సేమ్ డినామినేటర్, ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్. అర్థమైంది కదా? ఎస్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ 7/15 ప్లస్ 8/25. ఓకే, ఇది ఇంకో సమ్ తీసుకున్నాము. 7/15 ప్లస్ 8/25 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి 15, 25 రెండు వేరే, నాట్ సేమ్ డినామినేటర్. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎల్సిఎం చేస్తాను. 15, 25. సో ఇక్కడ 5 3 టైమ్స్ పోతుంది, ఇది 5 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 3 1 టైమ్, ఇది 5, ఇక్కడ 5 1 1 అని వచ్చేసారు. సో 5 ఇంటూ మనకి ఇక్కడ వస్తుంది డినామినేటర్ 5 ఇంటూ 3 15, 15 ఇంటూ 5 75. ఇక్కడ ఏం చేసాం మనము, 5 ఇంటూ 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 75. మనకి ఇప్పుడు డినామినేటర్ 75 వచ్చింది. నో చాట్లో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లో రాయండి మీరు. సో ఇక్కడ మనకి 75 వచ్చింది. 75 15 75లో ఎన్నిసార్లు పోతుంది, సారీ 75 15లో ఎన్నిసార్లు పోతుంది, 15 ఇంటూ 5. 15 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 75. ఇక్కడ మీరు కనుక రాసుకుంటే కనుక 75 ఇంటూ 15, 15 ఇంటూ 5 75, and it is 0. 15 ఇంటూ 5 75. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, 7 ఇంటూ 5 చేస్తాము. దెన్ నెక్స్ట్ సినారియో ఏంటి, 25 75లో ఎన్నిసార్లు పోతుంది, ఎన్నిసార్లు 25 ఇంటూ 3 3 సార్లు పోతుంది. సో ఆ 3 ఇంటూ 8 చేస్తాను నేను. 8 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు, కింద తీసుకుంటున్నాను నేను, ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 24 డివైడెడ్ బై 75 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 4 35 24 యాడ్ చేస్తే ఎంత, ఈ పక్కన యాడ్ చేస్తాను. 24 9 5 59 divided by 75. This is your answer. ఓకే, దీని తర్వాత ఇంకో సమ్ చేద్దాం. $25 divided by 75 plus 22 divided by 100 ఇది చేద్దాం ఇప్పుడు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, we need to calculate the LCM of these two, ఎందుకంటే ఈ రెండు సమానంగా లేవు కాబట్టి. 75 100 5 తో చేయొచ్చు, 5 5 15s are 75, 5 20s are 100. దాని తర్వాత ఇంకొక ఇది చేయొచ్చు, 5 3s are 5 4s are. దీన్ని ఫర్దర్ ఇంకేమి చేయలేం. 3 1 time 4 4 1 time ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 ఇంటూ 5 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 4 ఇంటూ 3 అని రాసుకుంటున్నాను చూడండి. 25 ఇంటూ 4 ఎంత మనకి 100 ఇంటూ 3
is equal to 300. 300 is our LCM. is our LCM, right? సో ఇప్పుడు మనము ఆ 300ని డినామినేటర్ కింద తీసుకుని మనము క్యాల్కులేట్ చేద్దాం. ని తీసుకుని క్యాల్కులేట్ చేద్దాం. 75 ఎన్నిసార్లు 75 ఎన్ని టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 300? 4 టైమ్స్. 75 into 4 ఈజ్ ఈక్వల్ టు 300. సో ఇప్పుడు పైన నేను ఏం రాస్తాను? 25 into 4. ఇది ఎంతతో భాగించబడిందో అది నేను పైన దాంతో మల్టిప్లై చేస్తున్నా. ప్లస్ నెక్స్ట్ 100 into 3. 100 into 3 is equal to 300. సో ఇక్కడ 100 into 3 is equal to 300 అయింది కాబట్టి ఇప్పుడు నేను పైన 22 ఉంది కదా, 22 into 3 చేస్తున్నాను నేను. ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ 66 ఈజ్ ఈక్వల్ టు 166. ఇక్కడ 300 రాస్తాను. 166 by 300. This is your answer. Answer ఏంటి? 166 by 300. Okay. So this is one more example. డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు చాట్లో రాయండి. చాట్లో ఎవరు ఏమి రాయట్లేదు. డౌట్స్ ఉంటే రాయండి మీరు. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ప్రాపర్ ఫ్రాక్షన్ యూజింగ్ డిఫరెంట్ డినామినేటర్. నో, నెక్స్ట్ స్టెప్. నేను 1 minute కి నేను మన చాట్ని నేను ఎనేబుల్ చేశాను. ఏమన్నా ఉంటే కనుక డౌట్ ఉంటే అడగండి. 1 minute తర్వాత నేను మళ్ళీ డిసేబుల్ చేస్తాను. ఎస్. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు మీకు? టుడే ఇస్ ట్యూస్డే కదా. నెక్స్ట్ క్లాస్ ఫ్రైడే 10th. హాలిడే మీకు? ఓకే, అది మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికీ? ఎస్ సార్, 1 డౌట్. యా, అడగండి. డౌట్ ఏంటో అడగండి. ఎస్, ఎవరో డౌట్ అన్నారు. వాట్ ఈస్ యువర్ డౌట్? వాట్ ఈస్ otherwise I'll go to the next topic. Sir, fourth line. Fourth line doubt. వాట్ ఈస్ యువర్ డౌట్? ఇక్కడ రాయండి, నేను కిందకి తీసుకెళ్తున్నా. ఒకళ్ళ దాని మీద ఒకటి మర్జీ చేస్తున్నారు. హౌ మెనీ టైప్స్? మనము యాక్చువల్గా ఇప్పటి వరకు 3 types చూసాము మనము. అవి కాకుండా ఇంకో 2 types కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే లైక్ ఫ్రాక్షన్ ఒకటి, ఇంకొకటి నాట్ లైక్ ఫ్రాక్షన్. ఓకే, మనం ఫస్ట్ ఇవి కంప్లీట్ చేస్తే కనుక వీ విల్ గో టు ది అదర్ టాపిక్. ఫోర్త్ లైన్లో మీకు 25/75
22/10 ఇక్కడ నేను ఫ్రాక్షన్ ఇది ఏదైతే ఉందో మనకి ఈ 75 75 ఉంది కదా, ఈ 75 ఇంకా ఈ 100కి నేను ఎల్సిఎం తీసుకున్నాను. ఇక్కడ ఎల్సిఎం చూపించా కదా నేను 75 అండ్ 100 ఈ రెండిటికి ఎల్సిఎం తీసుకుంటే 5 15 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఇది 5 20 టైమ్స్ పోతుంది 100. ఇక్కడ మళ్ళీ 5 3 టైమ్స్ పోతుంది, ఇక్కడ 4 టైమ్స్. సో 5 × 5 × 3 × 4 5 × 5 25 25 × 4 100 100 × 3 300. సో దిస్ ఈజ్ అవర్ డినామినేటర్. ఎల్సిఎం చేసిన తర్వాత వచ్చింది డినామినేటర్. సో మనము ఎప్పుడన్నా సరే ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు ఈ డినామినేటర్ ఏదైతే ఉందో ఆ డినామినేటర్ని మనకు ఉండే ఆ ఫ్రాక్షన్ ఉంది కదా, ఫ్రాక్షన్లో డినామినేటర్ ఉంది కదా, దాంతో డివైడ్ చేయాలి. ఫస్ట్ డివైడ్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎంత 300 ఉంది. 75 300 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. ఈ 4 అన్న వాల్యూ వచ్చిన తర్వాత మనము దాన్ని న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి ఇలాగా. ఓకే, దిస్ ఇస్ ఫర్ 25/75. అదర్ ఇక్కడ సేమ్ థింగ్ 100 300 ఉంది, 3 టైమ్స్ పోతుంది. దాని తర్వాత 22 × 3 చేసాము. సో మనకి ఏమైంది 25 × 4 + 22 × 3. 25 × 4 ఏమో 100, 22 × 3 ఏమో 66 and your denominator is 300. So 166/300 is your answer for proper fractions. Next let us go to ఎడిషన్లోనే మనము ఎడిషన్లోని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి వెళ్దాం. ఎడిషన్స్ using improper fraction. ఓకే, దీంట్లో కూడా సేమ్ మనము ఒకటేమో ఫస్ట్ స్టెప్ విత్ సేమ్ denominator NATOR సేమ్ డినామినేటర్. సో మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే కొండ గుర్తు ఏంటి? మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది? ఒకవేళ నేను ఇక్కడ 8 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఎలా ఉంటుంది? 11 మోర్ దాన్ 8 ఉంటుంది. న్యూమరేటర్ విల్ బి మోర్ దాన్. సో ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నాను నేను 14/8. సో ఇక్కడ ఏమైంది మీకు ఎల్సిఎం ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో 11 × 1 + 14 × 1 11 × 1 + 14 × 1 ఈజ్ ఈక్వల్ టు కింద తీసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 11 × 1 is 11 plus 14 × 1 is equal to 14/8 is equal to 25/8 is your answer for this particular question. ఒకవేళ 11/8 and 14/8 రెండు ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉండి వాటిని కనుక మనము ఎడిషన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దెన్ నెక్స్ట్ 25/75 ప్లస్ ఇంకొకటి 22/20. దిస్ ఈజ్ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి మనకి. అండ్ ఇది ఇంకో ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో మీకు 75,15 ఇది వేస్తే కనుక మీరు 5
మీకు డైరెక్ట్గా చేయాలంటే డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే కనుక ఇలా కూడా చేసుకోవచ్చు. 3 5 times 1 time 5 1 time 1 time. సో 5 into 3 into 5 is equal to 75. ఇంకొక కొండ గుర్తు ఏంటి అంటే, ఒకవేళ 2 డినామినేటర్స్ ఉన్నాయి, ఏదో ఒక డినామినేటర్ మల్టిపుల్ కనుకను ఇంకో డినామినేటర్ అయితే గనక డైరెక్ట్గా మనకి మాక్సిమం డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ యువర్ డినామినేటర్. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక 15 into 5 ఈజ్ ఈక్వల్ టు 15 టేబుల్ వచ్చి కదా అందరికి, 15 into 5 75. కాబట్టి మనకి అలాగే ఇంకొకటి చూడండి, తర్వాత ఇంకొకటి చూద్దాం. అప్పుడు 3,12 ఉన్నాయి అనుకోండి, 3,12 ఉంటే కూడా దాని డినామినేటర్ 12 అయిపోతుంది. ఎందుకంటే 12 ఈజ్ డివిజిబుల్ బై 3, కాబట్టి మనకి ఈజీగా 12 అయిపోతుంది. మనం ఇప్పుడు ఈ సమ్కి వస్తే ఇదంతా చూపిస్తున్నాను. ఈ రోజు కూడా బేసిక్ చేసాము. నెక్స్ట్ టైము క్వశ్చన్నేర్ మీ సిలబస్లోంచి క్వశ్చన్నేర్ అది తీసి దాంట్లోంచి మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 75 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 1 టైం పోతుంది. సో 105 ప్లస్ ఇక్కడ 75 ఎన్ని టైమ్స్ పోతుంది? 15లో 5 టైమ్స్ పోతుంది. సో 22 into 5 is equal to 105 plus 110 divided by 75. 105 110 డివైడ్ చేస్తే అంతా ఇక్కడ పక్కన చేస్తున్నా చూడండి. 105 110 5 1 2 215 is equal to 215 divided by 75. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. కొన్నిసార్లు మనకి ఈ న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ తీసుకుంటే కనుక ఇవి కూడా ఫర్దర్గా మల్టిప్లై చేయడానికి వస్తుంది మనకి. లైక్ ఫ్యాక్టర్స్లో మనము దాన్ని చూస్తాం. 215/75 తీసుకుంటే మీరు 15 into 65 రాదు. 5 తీసుకుంటే మీరు 5 15 times అండ్ ఇది 5 4 times 23 times ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఫర్దర్గా మనము ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ ఫ్యాక్టర్ని మనం ఫర్దర్గా డివైడ్ చేసి ఈ వాల్యూని కూడా మనం తీసుకురావచ్చు. బోత్ ఆర్ కరెక్ట్. మీకు ఒకవేళ మల్టిపుల్ చాయిస్లో కనుక ఈ ఆన్సర్ ఇస్తే ఈ ఆన్సర్ పెట్టాలి, ఈ ఆన్సర్ ఇస్తే ఈ ఆన్సర్ పెట్టాలి. ఒకవేళ 2 కనుక ఇస్తే అప్పుడు ఈ ఆన్సరే తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ 15 తోటి మల్టిప్లై, ఈ 15 కాదు, ఈ 5తో మల్టిప్లై అవుతాయి కాబట్టి మనం దాన్ని ఫర్దర్ చిన్న స్మాల్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసాం మనము. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్, ఎనేబుల్ అనోటేషన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో మనము సమ్ చేసాము ఈరోజు. డౌట్స్ ఉంటే అడగండి మీరు. దాని తర్వాత మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనము with the different denominator. Okay, with the different denominator. Yes, next question.
denominator again. Okay, done. ఓకే, విత్ డినామినేటర్ చూడండి, మీరు ఎవరో సర్ అని రాస్తున్నారు. విత్ yes, I am again explaining and I am disabling okay. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తాను అట్లాంటప్పుడు. ఇంకొక ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్. అప్పుడు పెద్ద నెంబర్కి వెళ్ళొద్దు, మనము చాలా చిన్న నెంబర్కి వెళ్దాం. అప్పుడు 1/8 ప్లస్ 1/8 కూడా కాదు, లెట్ మేక్ 7/2 ప్లస్ 9/4 ఇది తీసుకుందాం మనం. 7/2 ప్లస్ 9/4. ఇక్కడ ఏమైంది మనకి, డినామినేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఏంటి ఫస్ట్ కండిషన్? డినామినేటర్, ఫస్ట్ కండిషన్ డినామినేటర్ నాట్ ఈక్వల్. అప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ స్టెప్, need to take LCM of two values. ఆ 2 values కానీ లేకపోతే 2 denominators అని కూడా తీసుకోండి. 2 denominators. దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్. ఓకే, ఈ సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? 2కి ఇంకా 4కి 4కి LCM తీసుకుంటున్నాం. LCM ఆఫ్ 2 and 4. 2 and 4 LCM తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? LCM ఇక్కడ LCM చేస్తున్నారు చూడండి, 2, 4. అప్పుడు 2 1 టైం పోతుంది, ఇది 2 2 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది? 2 × 1 × 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మీకు ఎంత LCM ఎంత వచ్చింది? 4 వచ్చింది మీకు, రైట్? 4 LCM వచ్చిన తర్వాత మనము ఈ 4 ఈ 2 తోటి ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది అని చూస్తాము. 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. ఎంతతో అది మల్టిప్లై అయిందో అంతతోటి మనము ఈ పైన న్యూమరేటర్ని ఇంటూ చేయాలి. అప్పుడేంటి? 7 × 2 ప్లస్ 4 టైమ్స్ 9. అప్పుడు ఎంత? 9 × 1 ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 9 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 23/4. దిస్ ఈజ్ ది ఆన్సర్. సార్ ఇది ఎందుకు చేయాలి సార్ అని చెప్పి, ఎందుకు మనం అసలు ఈ డివిజన్ లేకపోతే ఇది ఎందుకు చేయాలి సార్ అని చెప్పి మీకు నెక్స్ట్ డౌట్ రావచ్చు. ఎందుకు మనం చేస్తాము అంటే, స్పెషల్గా ఎల్సిఎం కనుక డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి అంటే మనకి ఎండ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాంట్లో కామన్ డినామినేటర్ చేయాలన్నది మన టార్గెట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం. కానీ ఇక్కడ ఏంటి, మీకు ఇక్కడ వాల్యూ ఉంది, ఇక్కడ వాల్యూ ఉంది. ఈ 2 వాల్యూస్ సమానం కాదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఆ రెండిటల్ది LCM తీసుకుని ఒక రెండిటల్కి సమానమైన ఒక డినామినేటర్ని డిరైవ్ చేస్తాను నేను. ఆ డిరైవ్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాము, ఈ పైన వాల్యూస్ నేను ఇక్కడ ఇది 2తో డివైడ్ అయింది, ఇక్కడ 2 × 2 4, ఇక్కడ 4 అయింది. సో నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను, అప్పుడు నా న్యూమరేటర్ని కూడా ఆ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తాను. ఎందుకంటే అది ఇది అంత సమానంగా చేయడం కోసము ఇక్కడ చేశాను. అలాగే ఇక్కడ ఏంటి, 4, ఇక్కడ 4 డివైడ్ చేస్తే 1 టైం. సో పైన 1 టైంతో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమైంది? 14 ప్లస్ 9, ఇక్కడ 7 × 2 14 అయింది, ప్లస్ 9 × 1 9 అయింది, డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 23/4. ఇది మన ఆన్సర్.
ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను, చాలా చిన్న వాల్యూస్ తీసుకున్నాను. ఇదే వాల్యూస్ మనము పెద్ద వాల్యూస్ తీసుకుంటే మనకి డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ పెద్ద వాల్యూ తీసుకుంటే కామన్గా ఉండేది ఏంటి అంటే మన ఎల్సిఎం మటుకు అన్నిసార్లు కామన్ చేసే దానికోసము మనం ఎల్సిఎం చేస్తాం. కామన్ చేసిన తర్వాత అదే వాల్యూస్ని మనము ఎన్ని టైమ్స్ డివైడ్ అయిందో ఆ వాల్యూని పైన న్యూమరేటర్ దాంతో మల్టిప్లై చేస్తాం. రైట్. మనకి ఒక సామెత ఉంది, కంపేర్ యాపిల్ టు యాపిల్ అని చెప్పి. రైట్. కంపేర్ యాపిల్ టు యాపిల్ టు యాపిల్. ఓకే. డోంట్ కంపేర్ యాపిల్ టు జస్ట్ ఆరెంజ్. మనము ఏదన్నా సరే యాపిల్ని యాపిల్తో కంపేర్ చేస్తేనే మనకి ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఆ రెండిటల్ని మనం కంపేర్ చేయగలుగుతాం. అదే కనుక ఒకళ్ళ దగ్గర యాపిల్ ఉంది, ఒకళ్ళ దగ్గర ఆరెంజ్ ఉంది అనుకో, ఆరెంజ్ ఈజ్ డిఫరెంట్, యాపిల్ ఈజ్ డిఫరెంట్, రైట్? అప్పుడు మనం అలా కంపేర్ చేయలేము. అలాంటి సిచ్యుయేషన్ మనకి మ్యాథమెటికల్ ఫ్రాక్షన్స్లో వస్తే కనుక మనం చేసే అప్రోచ్ ఇది. ఫస్ట్ స్టెప్ డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్. సెకండ్ స్టెప్ ఎల్సిఎం చేస్తాం. థర్డ్ స్టెప్ ఇక్కడ మల్టిప్లై వాల్యూ విత్ న్యూమరేటర్. మల్టిప్లై వాల్యూ విత్ న్యూమరేటర్. సో అదే చేశాను ఇక్కడ. 7 into 2 చేశాను, ప్లస్ 9 into 1 చేశాను. రైట్. ఇప్పుడు అర్థమైంది అందరికీ మనం ఏం చేస్తున్నాం అన్నది. ఎస్, ఇక్కడ రాయండి అర్థమైందా లేదా అన్నది. మీకు ఒకటి అర్థమైతే చాలు, ప్రాపర్ ఫ్రాక్షన్ అర్థమైతే చాలు. ఎడిషన్ అయినా అది సబ్ట్రాక్షన్ అయినా రెండిటలకి మనది సేమ్ లాజిక్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. అర్థమైంది కదా? డన్. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఎడిషన్ యూజింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇదే మీకు కావాల్సింది. ఒకసారి చూడండి మళ్ళీ, ఒక 30 seconds 1 minute ఇస్తాను, చూడండి మళ్ళీ. 7/2 ప్లస్ 9/4. ఫస్ట్ మనం ఏం చేసాము, ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ వాల్యూస్, డినామినేటర్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ రెండిటల్ని ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే మనకి 4 వచ్చింది. 4 వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసాము, ఒక వాల్యూ ఏదైతే ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ ఉందో అది ఎన్నిసార్లు 4లో పోతుందో చూసాము. చూసిన తర్వాత 2 times పోతుంది. సో దీన్నే మనము పైన దాంతో ఇంటూ చేసాము, 7 into 2, రైట్. అలాగే ఇక్కడ 4లో ఎన్నిసార్లు పోతుంది చూసాం, 1 time పోతుంది. సో 9 into 1 ఈజ్ ఈక్వల్ టు 7 into 2 14 ప్లస్ 9 into 1 9 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 23/4 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో చేద్దాం మనము. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి మీకు? యాడింగ్ యూజింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ 3 4/5 ప్లస్ 4 6/5. ఓకే, 4 3/5. ఇక్కడ మీరు చూస్తే కనుక మీ డినామినేటర్ రెండిటల్ది ఈక్వలే ఉంది.
మనము ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తాం? మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ని 3 into 5 plus 4 divided by 5 plus 4 into 5 plus 6 divided by 5 is equal to ఎంత అయింది? 3 into 5 15 plus 4 divided by 5 plus 20 plus 6 divided by 5 is equal to 15 plus 4 ఎంత? 19 divided by 5 plus 26 divided by 5. ఇప్పుడు రెండిటల్ది సేమ్గా ఉంది కాబట్టి డినామినేటర్ 5 అయింది ఇప్పుడు. సో 19 plus 26 by 5 is equal to 19 plus 26 ఎంత? 45 by 5. 45 by 5. This is your answer. Otherwise ఇది కూడా 9 times పోతుంది. 9 ఇలా కూడా రాసుకోవచ్చు. కాకపోతే మనం యాజ్ ఆఫ్ నో ఓన్లీ ఫ్రాక్షన్స్ చూస్తున్నాం కాబట్టి లెట్ us only confine to fraction form. 45 by 5 is your answer. మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నాము. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటి తీసుకున్నాం మనము? ఒకటేమో 3 4 by 5, ఇంకోటేమో 4 6 by 5 తీసుకున్నాం. వాటిల్లోంచి ఫస్ట్ ఏం చేసాము? ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాం. స్టెప్ 1 changed mixed fraction to improper fraction. మిగతా స్టెప్స్ అన్నీ సేమే. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని ఎందుకు చెప్తున్నా చూడండి. ఇక్కడ 19 by 5, 3 into 5 plus 4, 15 plus 4, 19 by 5. 19 by 5లో మీరు చూస్తే కనుక ఇంపార్టెంట్ థింగ్ ఏది అర్థమవుతుంది మనకి? 19 by 5లో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ ఈ రెండిటల్లో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో ఇట్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. రైట్. ద నెక్స్ట్ ఇంకొక సమ్ వెళ్దాం. Next sum 8 7 by 9. 8 7 by 9 plus 7 18 అవుతుంది. మరి పెద్ద వాల్యూ అంటే క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. 7 4 by 9 ఇది తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేస్తున్నాం మనం. 8 into 9 plus 7 divided by 9 plus 7 into 9 plus 4 divided by 9 is equal to 8 into 9 ఎంత? 72 plus 7 divided by 9 plus 7 into 9 ఎంత? 63 plus 4 divided by 9 is equal to ఇప్పుడు ఎంత? 72 plus 7 79 by 9 plus is equal to 79 by 9 plus 67 by 9. ఇప్పుడు రెండిటల్వి డినామినేటర్ సేమ్ చేసుకున్నాము. సేమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము
ఎల్సిఎం చేస్తే కనుక 9 విల్ బి అవర్ డినామినేటర్. సో ఇప్పుడు ఇది ఈ 9 ఈ 9కి 1 టైం పోతుంది, ఇది 1 టైం పోతుంది. సో 79 ప్లస్ 67 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9 ప్లస్ 6 9 ప్లస్ 7 ఇక్కడ పైన చేద్దాంలేండి ఈజీగా. 67 ఇది 6 ఇది 1 146. 146 66 కాదు 66 1 minute. నెక్స్ట్ క్లాస్ సంక్రాంతియా? ఓకే చూద్దాం. ఒకవేళ సంక్రాంతి కనుక ఉంటే సంక్రాంతి లీవ్ తర్వాతే. ఎస్ ఎవరో రాశారు చూడండి. 146/9 146/9 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే ఇది నేను ర్యాండమ్గా నేను ఒక వాల్యూస్ తీసుకుని నేను చెప్తున్నాను. అదే మనము నెక్స్ట్ క్లాస్లో మీ టెక్స్ట్ బుక్లోంచి ఆన్సర్లు తీసి మనము 70 నా కర్సర్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ మై కర్సర్? ఎస్ 146/9. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎస్ డెఫినెట్గా మనము ఇంకా ఎగ్జాంపుల్స్ చేస్తూనే ఉంటాము. ఇది చేసిన తర్వాత మనకి నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఫర్దర్గా ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఓకే యాజ్ ఆఫ్ నో డిజేబుల్. ఓ సారీ ఎవరో వన్ డౌట్ అన్నారు, అడగండి. మీ డౌట్ అడగండి, ఇంకెవ్వరు స్క్రిబుల్ చేయొద్దు పేపర్ మీద. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం. ఆ డౌట్ అడిగే వాళ్ళు కూడా ఒక నిమిషం ఆగండి. రైట్ 7/7 7/7ని మనం యాక్చువల్గా సింపుల్గా ఇది చేస్తే 7/7 ఇది యాక్చువల్గా క్యాన్సిల్ అయిపోతాయి. కాకపోతే మీరు అడిగినట్టు మన ఇంప్రాపర్ ఫ్యాక్షన్లో డిజేబుల్ చేసినా కూడా వస్తున్నారు. ఎస్ ఇట్స్ డిజేబుల్డ్. మీరు అడిగిందే చేద్దాం. ఓకే ఎవరు అడిగారు కదా అదే చేద్దాం. మనము దాన్ని మనము 2 రకాలుగా చేయొచ్చు. 2 రకాలు చూపిస్తాను నేను. ఈజ్ ఈక్వల్ టు 7/7 ప్లస్ 5 9/3. ఇది మీ డౌట్ కదా. ఈ డౌట్ని మనము ఎలా చేసుకోవచ్చు అంటే ఒక నిమిషం స్టాప్. ఎస్ దీన్ని 2 స్టెప్పులుగా చేసుకోవచ్చు మనం. ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 7 ప్లస్ ఇక్కడ 9 ఉంది కదా, ఇది 3 టైమ్స్ పోతుంది. 7 × 5 × 3 15 వస్తుంది మీకు ఆన్సర్. 5 × 3 15 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 22. ఎస్ అలా కూడా చేయొచ్చు. అలా కూడా చేసి మీది డిజేబుల్ అవ్వలేదా? డిజేబుల్ ఎస్ నౌ ఇట్ ఈస్ డిజేబుల్డ్. ఓకే నేను ఆ విధంగా కూడా చెప్తాను. ఒక విధం ఏమో ఇలా చేసేయచ్చు మనము. ఓకే ఒక విధంగా ఇలా చేయొచ్చు సింపుల్గా. ఇంకో విధానము మీరు అడిగినట్టే ఆ పద్ధతిలో చేద్దాము. ఆన్సర్ చూద్దాం. 7/7
7 అంటే ఎంత? 7 into 7 plus 7 divided by 7. అలాగే మీకు ప్లస్ 5 into 3 plus 9 divided by 3 is equal to 7 7s are 47, 49 plus 56 by 7 plus 15 plus 9 ఎంత? 15 plus 9 24 divided by 3. దీన్ని మీరు ఫర్దర్గా చేయాలి అంటే మీరు 21 వస్తుంది మీకు. ఎల్సిఎం 73కి ఎంత? 21 టైమ్స్ వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? 56 into 3 plus 24 into 7. అప్పుడు మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 56 into 3 చేస్తే డైరెక్ట్గా చేసేయచ్చు. 56 into 3 చేస్తే 18 168 ప్లస్ 24 into 7 ఎంత? 24 into 7 8 2 14 16 168. సో 168 ఇంకోటి కూడా 168 plus 168 6 12 3 1 336 రైట్. సో ఇది కూడా 168 వస్తుంది. 168 by 21 ఈజ్ ఈక్వల్ టు 168 plus 168 ఎంత? 336 divided by 21. by 21. మీరు దీన్ని ఫర్దర్గా మల్టిప్లై చేస్తే ఇది 3 7s are ఇక్కడ మీరు తీసుకోండి 336 divided by 21 7 times పోతుంది. ఇది 336 divided by 3 చేస్తే 311 36 6 11 2 times. So 100 and somewhere మన క్యాల్కులేషన్ మిస్టేక్ వచ్చినట్టు చూడండి. 56 into 3 15 16 168 14 168 into 168 336 is equal to మీకు 3 7s are 112 times 111 is equal to 112 by 7. 112 divided by 7. 7 ones are 7. 42. 7 6s are 42. 0. 16. ఎక్కడ తప్పు చేసాం మనము? మనకి ఐడియల్ ఇక్కడ 1 3 15 22 రావాలి. సన్నటేషన్ ఆన్ చేశాను. మనకి ఎక్కడ మిస్టేక్ వచ్చింది చెప్పండి మీరు. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లమ్ వేర్ we actually did mistake.
16 is the ideal answer. 7 into 7 plus 7, 56 by 7, 15 plus 9, 15 plus 9, 24 divided by 3. So, ఇది కూడా మనం చేస్తే 8 plus 1, 8 plus 8, 8 plus 8 is equal to 8 plus 8 is equal to 16 వస్తుంది. Yes. Please try to explain. ఎక్కడ మిస్టేక్ అయిందో నాకు చెప్పండి. 4-2 అయిపోయింది ఆల్రెడీ. ఎస్. ఈ వీడియో చూసి మీరు నాకు నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి నేను ఐడెంటిఫై చేశాను, మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడ మిస్టేక్ వచ్చింది. ఈ రెండిటలకి చేస్తే నాకు 16 ఐదర్ 16 అన్న రావాలి, ఐదర్ 22 అన్న రావాలి. ఒకటే ప్రాబ్లంకి మనకి 2 ఆన్సర్లు వచ్చాయి. ఎందుకు మీరు అది నాకు ఐడెంటిఫై చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. నేను కూడా మీకు ఎక్కడ మిస్టేక్ చేశామన్నది నేను చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir. Yeah, thank you. Thank you, guys.